ఓలా విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాము. ఇది స్పెయిన్లోనే అతిపెద్ద సైన్స్ మ్యూజియం. జస్ట్ సైన్స్ మ్యూజియమేగా అని అనుకునేరు. ఇక్కడ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఖచ్చితంగా చూపించాలని తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళే ముందు ఈ మ్యూజియం ఎదురుగా రోడ్డు మధ్యలో ఒక సబ్మెరైన్ అయితే కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది నిజమైన సబ్మెరీన్. 1951లో కోల్డ్ వార్ కోసం అయితే తయారు చేశారంట, కానీ ఇప్పుడు యూజ్ చేయలేదంట. దీన్ని అయితే ఈ మ్యూజియంకి గిఫ్ట్ ఇచ్చారంట, డొనేట్ చేశారు. సో వాళ్ళైతే ఇలా రోడ్డు మధ్యలో అయితే పెట్టారు. ఈ మ్యూజియం చెప్పినట్టు స్పెయిన్లోనే అతిపెద్ద సైన్స్ మ్యూజియం. దీనికి 2 సార్లు యూరోప్స్ బెస్ట్ మ్యూజియం అవార్డ్స్ కూడా వచ్చాయి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు. అండ్ స్పెషల్లీ స్కూల్ వాళ్ళైతే పిల్లల్ని ఖచ్చితంగా ఎగ్జిబిషన్ లాగా కూడా ఇక్కడికి తీసుకొస్తారంట. లోపలికి రాగానే కంప్లీట్లీ ఈక్వేషన్స్ తోటి అయితే వాల్స్ ఉన్నాయి. అండ్ ఈ ముగ్గురు సైంటిస్టులు అయితే అందరినీ వెల్కమ్ చెప్తున్నారు. చార్ల్స్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మేరీ క్యూరీ. చూడ్డానికి నిజం మనుషులు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. వాళ్ళ డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ నరాలు కూడా కనిపిస్తుండే, అంత క్లియర్గా క్రియేట్ చేశారు. ఈ మ్యూజియం ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, మండే టు సండే. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్స్ తీసుకొని అయితే రావచ్చు. అండ్ మనకి ఈ మ్యూజియంకి అంటే ఈ కైషా బ్యాంకులో అకౌంట్ ఉంటే టికెట్స్ అయితే 4 టికెట్ల వరకు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి €6. ఆ €6లో మనము టెంపరీ ఎగ్జిబిషన్, పర్మనెంట్ ఎగ్జిబిషన్, ప్లానెటోరియం, కిడ్స్కి యాక్టివిటీ రూమ్స్ కూడా ఉంటాయి. అంతే మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అని ఇట్లా డిఫరెంట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాటికి కాన్సెప్ట్ వైజ్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ మ్యూజియం అయితే. ఫైనలీ టికెట్స్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళాలంటే మన టికెట్ పైన ఉన్న QR కోడ్ని అయితే ఇక్కడ స్కాన్ చేయాలి, అప్పుడే లోపలికి అయితే అలో చేస్తుంది. ఈ మ్యూజియంలో ఒక చిన్న స్టోర్ కూడా ఉంది. దీంట్లో కూడా మనకి సైన్స్కి సంబంధించిన యాక్టివిటీస్, గేమ్స్, బుక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కొంచెం లోపలికి రాగానే ఫస్ట్ కనిపించేది అయితే ఈ పెద్ద చెట్టు. ఆల్మోస్ట్ ఒక 5 ఫ్లోర్స్ని అయితే కవర్ చేస్తుంది. ఫ్లోటింగ్ ట్రీ లాగా అయితే పెట్టారు. అండ్ దాని పక్కనే ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది అయితే చూపిస్తున్నారు. డ్రై లీవ్స్ని ఇట్లా పైనుంచి వేస్తే అవి బటర్ఫ్లైస్ లాగా అయితే పాడుతున్నాయి. ఈ ట్రీని ఇలా పెట్టడము యూనిక్ కాన్సెప్ట్ అని అనిపించింది. ఈ ట్రీ కూడా 300 years ఓల్డ్ చెట్టు అంట, బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారు. 7,000 kgs వెయిట్తో కూడిందంట. దీన్ని సెంటర్ పీస్ లాగా అయితే ఇక్కడ షో చేస్తున్నారు. అండ్ ఇందాక చూసిన డ్రై లీవ్స్ ఉన్నాయి కదా, కింది నుంచి క్లియర్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. నిజంగా బటర్ఫ్లైస్ లాగానే ఉన్నాయి కదా. బయటికి రాగానే బేస్ అంటార్క్టికా అని అయితే ఉంది. ఇది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళతోటి కలిసి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఆర్గనైజ్ చేశారంట. చుట్టూ కూడా అంటార్క్టికాకి సంబంధించిన ఫొటోస్ అండ్ పెంగ్విన్ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక ల్యాబొరేటరీ కూడా ఉంది. అంటార్క్టికాలో వీళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, వాళ్ళ ల్యాబ్స్ ఎలా ఉండేవి అని ఇందులో చూపిస్తున్నారు. అండ్ క్లియర్ అండర్స్టాండింగ్ కోసం మనకి పక్కనే ఉన్న స్క్రీన్లో కూడా అక్కడ వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళో కూడా చూపిస్తున్నారు. బయట పార్ట్ అంతా కవర్ చేసి ఇప్పుడు ప్రాపర్ హాల్లోకి అయితే వచ్చాము. ఇక్కడ 2 సెక్షన్స్ లాగా ఉంటాయి. ఒక సైడ్ ఏమో టెంపరీ ఎగ్జిబిషన్స్ పెడతారు. ప్రజెంట్ అయితే డైనోసార్స్కి సంబంధించి టెంపరీ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మిగతాదంతా పర్మనెంట్ ఎగ్జిబిషన్. ఇప్పుడు చూస్తున్న ఎగ్జిబిట్ ఇక్కడున్న వాటిలలో అతి పెద్దది. ఎర్త్ రొటేషన్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్ అయితే చూపిస్తున్నారు. పెండులం అనేది ఎర్త్ రొటేషన్ని బట్టి యాంగిల్ మారుతుందంట. అండ్ ఎర్త్ లేయర్స్ని కూడా ఇలా చక్కగా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నారు, కోర్, మ్యాంటల్, క్రస్ట్ అని. నాకు ఈ మ్యూజియంలో పర్సనల్ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఇది ఇండోర్ ఫారెస్ట్. మెయిన్లీ ఇది చూపిద్దామని మిమ్మల్ని అయితే ఈరోజు తీసుకొచ్చాను. అంటే మ్యూజియం లోపల ఒక ఫారెస్ట్ని అయితే క్రియేట్ చేశారు. హ్యూమన్ సైజ్ అక్వేరియం అయితే ఉంది. మనకి చాలా పెద్ద లైవ్ అక్వేరియం లాగా కూడా కనిపిస్తుంది.
అండ్ మనము ఆ ఫారెస్ట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చాము. లైటింగ్ బాగున్నప్పుడే మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ మనము లోపలికి వెళ్ళే దారంతా కూడా ఫారెస్ట్కి సంబంధించిన వాటితోనే కవర్ చేశారు. అక్కడ దొరికే ఆకులు, సీడ్స్, చెట్లు ఎట్లా ఉంటాయి, అక్కడ ఏమన్నా అంటే ఎండిపోయిన పండ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా క్లియర్గా చూపిస్తున్నారు. అండ్ ఫారెస్ట్లో మనకి ఏమేమి పక్షుల సౌండ్స్ వినిపిస్తాయో అవి కూడా ఆడియోస్ అయితే ఉన్నాయి. మనం వాటిని ప్లే చేసుకొని కూడా వినొచ్చు. అండ్ ఇక్కడ రకరకాల పురుగులను కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ నిజమైన పురుగులు, నిజమైన బటర్ఫ్లైస్ ఏనంట. వాటిని అలా సేవ్ చేసి మరీ పెట్టారు అని చెప్తున్నారు. అండ్ మనకి అక్వేరియం కూడా ఉంది కదా, దాంట్లో రకరకాల ఫిషెస్ని అయితే పెట్టారు. ఆ ఫిషెస్కి సంబంధించిన బొమ్మలు, వాటి స్కెలిటన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఒక గుహలాగా అయితే ఉంది, దానిలో నుంచి వెళ్ళాలి. అండ్ ఇందులో కూడా మనకి చిన్న చిన్న క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అందులో రకరకాల పాములు, బర్డ్స్, ఇలా డిఫరెంట్ యానిమల్ స్పీసీస్తో కూడా కవర్ చేశారు. ఇది ఫస్ట్ కనిపించిన క్యాబిన్. దీంట్లో ఒక స్నేక్ ఉందంట. అండ్ పైన చూసారా కంప్లీట్గా నెట్తోనైతే కవర్ చేశారు, ఆకులు చెత్త పడకుండా. ఇది ఇందులో ఉన్న స్నేక్. దీన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నాకైతే కొంచెం అంటే నిజమైందా కాదా అన్న డౌట్లోనే ఉన్నాను. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చీమల పుట్టలు. చీమల పుట్టలు ఎట్లా పెడతాయి అని చెప్పి వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు. అందులో కూడా ఇక్కడ రకరకాల చీమలు ఉన్నాయంట. ఒకటే రకం చీమలు అని కాదు, డిఫరెంట్ రకాల చీమలు ఉన్నాయంట. అండ్ ఇది ఆ వాటర్, బయట నుంచి చూసిన వాటర్ ఉంది కదా, దాని ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ కూడా నిజమైన చేపలు. అండ్ ఫారెస్ట్ అంటే ఓన్లీ ఫారెస్ట్ లాగా కాదు, అక్వేరియం లాగా కూడా ఉంది అని చెప్పా కదా. సో లోపల నుంచి అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో ఏమేం ఫిషెస్ ఉన్నాయి అని కూడా ఇక్కడ పక్కనే క్లియర్గా మెన్షన్ చేసి అయితే చూపిస్తున్నారు. అండ్ వాటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. గుహ అంటే నిజంగా అంటే లైక్ గుహ లాగానే ఉంది, ఎక్కడో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ చుట్టూ కూడా వాటర్ తోటి కవర్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ప్రతి ఒక్క క్యాబిన్లో ఏమేమి ఉన్నాయి అని కూడా క్లియర్గా మనకి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూసారా, మనము అంటే చూస్తుంటే నిజంగా ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఫీలే వస్తుంది కదా. అండ్ ఈ క్యాబిన్లో స్నేక్ ఉందంట. అక్కడ చూసారా, అక్కడ కనిపిస్తుంది అది స్నేక్. అండ్ అవే కాకుండా కొన్ని కప్పలు కూడా ఉన్నాయి, బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి బ్రెజిల్ కప్పలంట. అండ్ ఇక్కడ ఒక 20-30 రకాల చేపలు అయితే కనిపించాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. అండ్ లోపల చూసారా ఎంత క్లియర్గా నీట్గా ఉందో. దీన్ని లైక్ మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్ అని అనిపించింది. ఆ పక్కనే ఉన్న క్యాబిన్లో అయితే తాబేలు లైక్ చాలా ఏజ్డ్ తాబేలు అని అయితే తెలుస్తుంది. ఒకటి కాదు, ఒక 4-5 అయితే ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఓ రకం బర్డ్ అయితే కనిపించింది, చూస్తే చీమకోడి లాగా అయితే అనిపించింది, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇదేమో ఫస్ట్ క్యాబిన్ చూసాం కదా స్నేక్ది, దాని పైనుంచి వ్యూ. అండ్ ఇక్కడ స్నేక్ స్కిన్ అయితే ఇట్లా హ్యాంగ్ చేశారు, చూస్తే లైక్ నిజమైన స్నేక్ అని అనిపించడానికి ఏమో అని అనిపించింది. ఫైనల్గా అయితే ఇండోర్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాము. ఈ ఫారెస్ట్ అంతా కూడా అమెజాన్ ఫారెస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రిక్రియేట్ చేశారంట. అండ్ ఈ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి 10,000 స్క్వేర్ మీటర్స్. అండ్ ఇందులో కనిపించే చెట్లు, యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ మోస్ట్లీ బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. అండ్ ప్రతిదాన్ని కూడా అట్మోస్ట్ కేర్ తోటైతే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్. ఇలా ఆర్టిఫిషియల్ రెయిన్ అయితే ప్రతి 15 మినిట్స్కి ఒకసారి ఆన్ చేస్తారు. చాలా అంటే యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇందాక చెప్పిన ఇండోర్ ఫారెస్ట్. అండ్ అప్పుడప్పుడు మనకి రెయిన్ కూడా
అంటే రెయిన్ లాగా అంటే వాటర్ ఫాల్ లాగా అయితే పెడతారు. బిజీగా ఉండే ఒక సిటీ మధ్యలో ఇలాంటి ఒక ఫారెస్ట్ ఉండి అప్పుడప్పుడు అలా వర్షం పడుతుంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అండ్ ఈ ఫారెస్ట్లో దాదాపు 100 వెరైటీ ఆఫ్ యానిమల్ స్పీసీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అయితే అది కౌంటే తెలీదు. అండ్ ఈ మ్యూజియం స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే ఇదంతా కూడా. అండ్ ఈ వాటర్లో క్రోకడైల్స్ కూడా ఉన్నాయి. మనకి లక్ బాగున్నప్పుడు కనిపిస్తాయంట. అండ్ ఒక రకమైన ఎలుకలు లాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఈ కార్నర్కి ఒక వాటర్ ఫాల్ లాగా అయితే అంటే ఆ గ్లాస్ పై నుంచి కంటిన్యూస్ వాటర్ ఫ్లో అనేది అయితే ఉంది. ఫిషెస్ కానీ క్రోకడైల్స్ కానీ ఈ కార్నర్ దాకా రాకుండా చుట్టూ కూడా ఒక నెట్ లాంటిది అయితే పెట్టారు. ఏవి కూడా బయటకి జంప్ చేయకుండా మనకి దగ్గరికి రాకుండా సెక్యూరిటీ లాగా. అండ్ ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది వాక్ పాత్. మనము ఒక ఎంట్రీ నుంచి వచ్చాము, సెకండ్ ఎంట్రీ నుంచి వస్తే ఈ వాక్ పాత్ నుంచి నడుచుకుంటూ వస్తారు. అండ్ చెట్లు చూసారా అక్కడి దాకా ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 ఫ్లోర్స్ హైట్ వరకు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే మన హైట్ అనేది అంటే గ్లాస్ హైట్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ లోపలి వ్యూ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇందాక చెప్పిన నెట్ సేఫ్టీ రీజన్కి పెట్టారన్నా కదా, అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ చెట్లు వాటి మొదళ్ళు కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ ఫారెస్ట్ అంతా చూసుకొని అయితే బయటికి వచ్చాము. ఇక్కడ అంటే మనకి అక్వేరియం ఎలా ఉంటుంది బయట నుంచి అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న బెంచెస్ లాగా కూడా ఉన్నాయి. చాలామంది అక్కడ కూర్చొని డ్రాయింగ్స్ పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ ఫిషెస్ గురించి మాట్లాడుతూ అయితే చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న అక్వేరియంస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా వీటిని ఆక్వాస్కేప్స్ అని అంటారు. అంటే అక్వేరియం లోపల లైవ్ ప్లాంట్స్, రాళ్ళు అండ్ కొన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి ఒక కాన్సెప్ట్ వైస్లా క్రియేట్ చేస్తే వాటిని ఆక్వాస్కేప్స్ అని అంటారు. ఇలాంటివి ఇలా డిఫరెంట్వి అయితే ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. అండ్ అందులో రకరకాల చేపల్ని కూడా పెట్టారు. అవి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుండే. అండ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.